చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల కింది స్థాయి నుంచి కూడా లబోదిబోం అంటున్నారు. వాళ్ళ వ్యతిరేకత చూడలేకే కొన్ని వాలంటీర్లతో లింక్ అయినటువంటి గ్రూపులన్నీ కూడా డిలీట్ చేయమని ప్రభుత్వం ఆదేశాలే ఇచ్చింది. అండ్ ప్రభుత్వ టీచర్లు కూడా లబోదిబోం అని ఆదివారం రోజు కూడా మాతో దుల తిరిపించేస్తున్నారు, ఆదివారం రోజు కూడా మాతో ఉరుకులు పరుగులు పెట్టించి పని చేయించేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో ఫుల్ తిడుతూ ఒక టీచర్ ఇంకో టీచర్కి మెసేజ్లు పంపించుకొని ఆ టీచర్కి తెలిసిన వాళ్ళంటే ఫోన్లు చేసి మనం ఏమైనా కాల్ చేసి టీచర్కి ఏంటి పరిస్థితి అంటే అబ్బో మామూలుగా తిట్టట్లే. ఎందుకనంటే ఆదివారం దగ్గర ఉరికెత్తించి పని చేస్తున్నారు. మరి ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఫుల్ పని ఉండి బర్డెన్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఇంకెక్కువ బర్డెన్ అయిపోయింది అని చెప్పి వాళ్ళకి ఏదో పని పెట్టేశారట అని చెప్పి లబోదిబో పిల్లలకు పాఠాలు చెబుతారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేమే ఇంటి దగ్గర కూర్చోబెట్టి కాలు మీద కాలు ఎక్కువ కూర్చోండి అని టీచర్లకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి పని చేయమని చెప్పి చెబుతారా? వీళ్ళు ఏంటి అంటే అదిగో ఇంకోరు వస్తే ఏం చేస్తారు ఆశ. ఇంకేమైనా ప్రభుత్వాలు ఏమన్నా కనుక మీరు ఇళ్లలో కూర్చొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి, చిట్టి పాటలు పాడండి అని చెప్పి ఏమన్నా జీవోలు ఇస్తారా? ఎవరైనా వచ్చి ఎవరైనా పని చేయించాల్సిందే. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ అని తీసుకొని వస్తే ఈ కూటమి సర్కార్ మేము వస్తే దాన్ని రద్దు చేస్తాం, మళ్ళీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొని వస్తామని చెప్పి వీళ్ళు చెబితే నిజమని చెప్పి నమ్మారు. ఇప్పుడు జగన్ జీపీఎస్ని కంటిన్యూ చేస్తున్నారు. మరి అన్ని అవే ఉన్నాయి, పని అంతే ఉంది, ఉరుకులు పరుగులు ఆదివారం పని చేస్తున్నారు. ఆ పెన్షన్ స్కీము సిపిఎస్ రద్దు చేయట్లేదు. మరి ఏంటి మేము మమ్మల్ని మళ్ళీ మోసం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి లబోదిబోం అంటూ ఉన్నారట. గట్టిగా తిట్టుకుంటున్నారు. ఏమేమో కొత్తలో 1వ తేదీ జీతం ఏమన్నా 2వ తేదీనో ఏమో జీతం వేస్తూ ఉన్నారు. ఎవరైనా జగన్ అయినా 1, 2, 3, 4, 5 కొంచెం అటు ఇటు వేస్తూ ఉండే. మరి వీళ్ళకు ఎక్కడ ఫుల్ పెయిన్ వచ్చేసిందా కానీ జగన్ ఫుల్ తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు 2 నెలలు కాకనే చంద్రబాబు నాయుడు తిట్టుకుంటూ మొదలు పెట్టేశారు. నీ టీచర్ లేదు, ప్రభుత్వ ఉద్యోగులు లేదు, ప్రజలు లేదు, వాళ్ళేది లేదు. ఫస్ట్ అమరావతి వెంచర్ పూర్తి కావాలి. అమరావతిలో రోడ్లు, అమరావతిలో మౌలిక వసతులు, అమరావతిలో డెవలప్మెంట్ అంటే అక్కడ ఏమో కంపెనీలు పెద్ద ఆర్థిక పరంగా ఇంప్రూవ్మెంట్ అని కాదు, రాష్ట్రం ఇంప్రూవ్మెంట్ కాదు. అక్కడ వీళ్ళు వెంచర్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కనుక జనం సొమ్ముతోనో అప్పులు తెచ్చో మొత్తపడ పూర్తి చేస్తే వాళ్ళకి సంబంధించిన భూములు ఎవరైతే ఉంటాయో ఆ భూముల రేట్లు పెరుగుతాయి, వాళ్ళకి ఆర్థికంగా ప్రయోజనం ఉంటుంది. మిగతా వాళ్ళు ఎట్లా పోయి రావాలి సంగతి. మరి ఏం ప్రయోజనం? లక్షల కోట్లు ఆడు పెట్టేదారట, 1000 కోట్లు ఇప్పటికీ అప్పు చేసి. మరి ఆడున్న భూముల రేట్లు పెరుగుతాయి, రాష్ట్ర ప్రజలకి ఏం సంబంధం? జనానికి అవన్నీ ఏమో ఆలోచించారు. అబ్బే వాళ్ళకి అంత అవసరం లేదు. మన రాజధాని మన అమరావతి మీ అట్లా ఏంది? నీకేం సెట్ భూమి ఉందా? కొన్ని వేల భవిష్యత్తులో కనగలుగుతావా? ఇప్పటికే ఆ సరౌండింగ్ గీసి 33,000 ఎకరాలు 40,000 ఎకరాలని అది 30 కోట్లు 40 కోట్లు అంటున్నారు, రేటుకి ఫిక్స్ చేశారు. ఇంకా అక్కడ నీ మీద అప్పు నా మీద అప్పు చేశాట, మొత్తం అంతా కనుక అంతా మౌలిక వసతులు అది ఇది కల్పించి ఇంకా రేట్లు పెరిగిపోతే ఏది నువ్వు ఆ బిల్డింగ్ లేడని నేను శనిక్యాలు మొక్కజొన్న కంకలుగా అమ్ముకొనియారు. నీ భవిష్యత్తు నీకు అర్థం కావట్లే, అమ్ముకొనియారు. నాలాంటి వాళ్ళు చెబితే మీలాంటి వాళ్ళకి ఎక్కుతుంది ఏదో నాకు తెలియదు, కానీ పరిణామాలు అలాగే ఉంటాయి. పోనీయండి. ఇప్పుడు మొత్తం మీద టీచర్లు అయితే దారుణంగా మోసపోయారని వాళ్ళు తిట్టుకుంటున్నారు. మరి ఈసారి వీళ్ళని సాటిస్ఫై చేయాలంటే చంద్రబాబు ఏం చేయాలో చూడాలి.